సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్త నామంలో ఉదయకాలపు వర్తమానాల కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ తరపున మా శుభాభివందనాలు తెలియచేస్తున్నాను. క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన దైవజనాంగమా, ఎలా ఉన్నారు? కుటుంబంలో కుటుంబ సభ్యులందరూ క్షేమంగానే ఉన్నారు కదూ? అవును. ఈరోజు వరుణోదయపు దినాన్ని లేచి ప్రార్థించుకున్నారా? గడిచిన రాత్రి కుటుంబంలో కుటుంబ ప్రార్థన జరిగిందా? ఈ దినం కనీసం 2-3 అధ్యాయాలైన దేవుని వాక్యాన్ని క్రమం తప్పకుండా ధ్యానిస్తూ ఉన్నారా? దైవజనమా, ఉదయం లేచినప్పుడు దేవునితో గడపకుండా గడప దాటి బయటకు వెళ్ళొద్దని మీ క్షేమాన్ని కోరుకునే మీ ఆత్మీయ అన్నగా, మీ కుటుంబ సభ్యునిగా, దేవుని ప్రతినిధిగా నా చేతులు జోడించి బ్రతిమలాడుకుంటూ ఉన్నాను. ఉదయం లేచినప్పుడు దేవునితో గడపకుండా గడప దాటి బయటకు వెళ్ళొద్దని దేవుని ప్రతినిధిగా హెచ్చరిస్తూ బ్రతిమలాడుకుంటూ ఉన్నాను. ఇంకా ప్రార్థన చేసుకోకపోతే ఈ వర్తమానం విన్న తర్వాత అయినా కొద్దిసేపైనా ప్రార్థనలో గడపండి, మంచిది. రేపు 3వ తారీఖు కదా, నేను కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి ప్రాంతానికి వస్తూ ఉన్నాను. అలాగే 4వ తారీఖు సిరిసిల్ల పట్టణానికి వస్తూ ఉన్నాను. అన్నిటికంటే విశేషంగా ఈ జూలై మాసం మనకు ఉపవాస ప్రార్థనల ప్రారంభపు మాసం. 21 దినాల ఉపవాస ప్రార్థనలు జూలై 25వ తారీఖు నుండి ఆగస్టు 14-15 తారీఖుల వరకు 21 దినాలు మందిరంలో కంటిన్యూస్గా జరుగుతాయి. ఆల్రెడీ పోస్టర్ రిలీజ్ అయింది. మీకు ఏమాత్రం అవకాశం ఉన్నా ఆ ఫ్లైయర్ మీ వాట్సాప్ స్టేటస్లో, అలాగే మీ ప్రొఫైల్ పిక్చర్గా దాన్ని పెట్టుకుని అనేకులకు షేర్ చేయండి. 21 దినాల ఉపవాస ప్రార్థనకు మీతో పాటు కుటుంబాలు వేలాది కొలదిగా ఈ ఉపవాస ప్రార్థనలకు తరలిరండి. గడిచిన సంవత్సరాల్లో ఎన్నడూ ఎప్పుడు ఎక్కడ జరగని రీతిలో సంవత్సరాలు జరుగుచుండగా కార్యాలు నూతనపరిచే దేవుడు ఈ ఏడాది బహుగంభీరంగా ఉపవాస ప్రార్థనలు జరిగించబోతూ ఉన్నారు. జరిగించునుగాక. జరిగించిన దేవునికి స్తోత్రం కలుగునుగాక. మంచిది. ఈ దినం మరో ప్రత్యేకమైన సందేశం పరిశుద్ధాత్మ దేవుడు మన కొరకు సిద్ధపరిచారు. నిన్నటి వాగ్దాన సందేశం ద్వారా వేలాది కొలది ప్రజలు బలపరచబడి మాతో దేవుడు మాట్లాడాడన్నా, మా హృదయాలను పురికొల్పాడన్నా. నిజంగా వాక్యం వింటున్నంతసేపు, మీరు ప్రార్థిస్తున్నంతసేపు దేవుని మహిమ బయలుదేరి మా కుటుంబాలను నిజంగా తాకినట్లుగా మేము ఆధ్యాత్మిక అనుభూతి పొందామని ఎంతోమంది బిడ్డలు ఆదరించబడ్డారు, ఓదార్చబడ్డారు. అందుకై సమస్త ఘనతలు యేసయ్యకే కలుగునుగాక. ఈరోజు మరో దివ్యమైన వర్తమానం. చాలా సందర్భాల్లో ఓ ప్రార్థనాపరుడైన విశ్వాసి, అలాగే ఓ కష్టపడి ఉద్యోగం చేసుకునే, కష్టపడి పనిచేసే ఒక ఉద్యోగస్తుడు, ప్రయాసపడి చదువుకునే ఒక విద్యార్థి కొన్నిసార్లు పడిన కష్టానికి తగిన ప్రతిఫలం రాకపోతే, నేను ఇంత కష్టపడి చదివా, ఆ కాంపిటేటివ్ ఎగ్జామ్లో నేను ఎందుకు ఉద్యోగాన్ని సంపాదించలేకపోయా, నేను ఇంత కష్టపడి ఉద్యోగం చేస్తున్నా, నా ఉద్యోగ స్థలంలో నాకు గుర్తింపు లేదే, నా కష్టార్జితంతో పలానా స్థలం కొన్నా, ఎవడో దోచుకొని వెళ్ళిపోయాడే, అయ్యో దేవుని సన్నిధిలో దేవారాత్రులు కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ ప్రార్థన చేశా, నా కొడుకు మారాలి, నా కూతురు మారాలి, నా ఆర్థిక స్థితిగతులు చక్కదిద్దబడాలి, నా కుటుంబం ఒక అందమైన ఆధ్యాత్మిక కుటుంబంగా కట్టబడాలి. ఎంతో కన్నీళ్లు కార్చా. ఉపవాసంతో నా బలాన్ని దేవుని బలిపీఠం మీద పానార్పణంగా పోసా. నేను ఇంత కన్నీళ్లు కారిస్తే నా ఇంట్లో జరుగుతున్న కార్యక్రమాలు నేను చేసిన ప్రార్థనకు భిన్నంగా ఉన్నాయే, నా కన్నీరంతా ఏమైపోయింది, నా కష్టం అంతా ఏమైపోయింది, నా ప్రయాసం అంతా ఏమైపోయింది అని. చెల్లి, ఏడుస్తున్నావా? తమ్ముడా, ఏడుస్తున్నావా?
తండ్రి, ఎంతో కష్టపడి నీతిగా బ్రతుకుతూ నా పిల్లల్ని పెంచుకున్నా, నా కష్టం అంతా వృధా అయిపోయింది, నా ప్రయాసం అంతా నిరర్ధకమైపోయింది అన్నట్లుగా కొన్ని దినాల నుంచి దేవుని సన్నిధిలో ఏడుస్తూ కృంగిన హృదయంతో ఉన్నావా? నీతోనే ఈరోజు ఈ వాక్యం మాట్లాడమని పరిశుద్ధాత్మ దేవుడు నా హృదయాన్ని పురికొల్పారు. ఏంటా వాక్యం? చూడండి, యెషయా గ్రంథం 49వ అధ్యాయం 4వ వచనాన్ని అందరూ మీ బైబిల్ తెరిచి చూడండి. అయినను వ్యర్థముగా నేను కష్టపడి తిని ఫలమేమీ లేకుండా నా బలమును వృధాగా వ్యయపరుచుకొని ఉన్నాననుకుంటుని. నాకు న్యాయకర్త యెహోవాయే, నా బహుమానము నా దేవుని యొద్దనే ఉన్నది. ప్రైజ్ ద లార్డ్. ఈ ఒక్క వచనంలో భిన్నమైన ఆలోచన. ఒక ఆలోచన ఏంటి? నేను నా కష్టం అంతా వృధా అయిపోయింది, నా బలం అంతా వ్యర్థంగా నేను వ్యయపరిచి ఉన్నా, నా కష్టమంతా వృధా అయిపోయింది, వ్యర్థమైపోయింది అని అంటూ ఒకవైపు నిరాశ, ఇంకొక వైపు నిరీక్షణతో కూడుకున్న మాట. ఏమని? అట్టెట్లా నా కష్టం ఎట్లా వృధా అయిపోద్ది, నేను పడిన ప్రయాసం అంతా ఎలా నిరర్ధకమైపోద్ది, న్యాయకర్త అయిన దేవుడు ఉన్నాడుగా. చూడండి, మరలా నిరీక్షణతో కూడుకున్న మాట. నాకు న్యాయకర్త యెహోవాయే, నా బహుమానము నా దేవుని యొద్దనే ఉన్నది. చూసారా? నిరాశతో కూడుకున్న మాట, నిరీక్షణతో కూడుకున్న మాట. వాస్తవంగా ఈ మాట మన ఆరాధ్య దైవం ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని గురించి చెప్పబడిన ప్రవచనపు వాక్కు. ఈ 49వ అధ్యాయం అంతా యేసుక్రీస్తు వారిని గూర్చి చెప్పబడిన ప్రవచనపు వాక్కు. నిజమే, యేసుక్రీస్తు వారు శరీరధారిగా ఉన్న దినాల్లో శిలువ మరణానికి వెళ్ళేటప్పుడు, శిలువ మరణానికి ఎక్కేటప్పుడు ఒక్కరు కూడా ప్రభుతో లేరు. ఉన్నారా అంటే శారీరకంగా కన్న తల్లి మరియా, అపోస్తులు ఎవరూ లేరు, శిష్యులు ఎవరూ లేరు. ఒంటరి వాడిగా మిగిలిపోయాడు. ఒంటరిగా నేను ద్రాక్షగానుగ తొక్కా అని బైబిల్లో రాసింది కదా. పరలోకాన్ని విడిచిపెట్టి భూలోకానికి దిగొచ్చాడు ఆ దేవుడు. పరలోకపు మహిమను విడిచిపెట్టి దాసుని స్వరూపాన్ని ధరించాడు. 33.5 సంవత్సరాలు భూమి మీద బ్రతికి 3.5 సంవత్సరాలు ఎంతమంది రోగులను ఆయన స్వస్థపరచలే, ఎంతమంది వ్యాధిగ్రస్తులను ప్రభు బాగు చేయలే. ఆ రోజుల్లో ప్రభు పరలోకపు తండ్రి సేవ చేస్తున్న 3.5 సంవత్సరాల్లో ప్రభు ఎక్కడికి వెళ్ళినా బైబిల్లో చూస్తాం కదా, బహుజన సమూహం ఆయనను వెంబడించాను. 2 రెఫరెన్స్లు చెప్తాను, మీరు గమనించండి. మత్తయి సువార్త 12వ అధ్యాయం 15వ వచనం, లూకా సువార్త 5వ అధ్యాయం 15వ వచనంలో చాలా విలువైన మాటలు రాయబడి ఉన్నాయి. అయితే ఆయనను గూర్చిన సమాచారము మరి ఎక్కువగా వ్యాపించును. బహుజన సమూహములు ఆయన మాట వినుటకు తమ రోగములను కుదుర్చుకున్నటకు కూడి వచ్చి ఉండిరి. ఎంతమంది వచ్చారు? బహుజన సమూహం. ఎంత బహుజన సమూహం వచ్చి ఉంటుందో మనకు అర్థం కావాలంటే 5 రొట్టెలు 2 చేపల కాడ పురుషులే 5,000 మంది వచ్చారు. స్త్రీలు రాకుండా ఉంటారా? ఎక్కడైనా ప్రార్థనకు సహజంగా స్త్రీలు ఎక్కువ వస్తారు కదా. స్త్రీలు వస్తే పిల్లలు రాకుండా ఉంటారా? చరిత్రకారుడు చెప్తారు, ఆ రోజుల్లో దరిదాపుగా 20 నుంచి 25,000 మంది ప్రజలు ప్రభు వారి దగ్గరికి వచ్చారట. ఒక వాల్ పోస్టర్ లేదు, ఒక వాట్సాప్ మెసేజ్ లేదు, ఒక ఫేస్బుక్లో పోస్ట్ చేయలే, ఇన్స్టాలో పోస్ట్ చేయలే. ఏమండి అద్భుతం! ఏ అడ్వర్టైజ్మెంట్ లేకుండానే 20,000 మందికి పైగా ప్రజలు వచ్చారు. బహుజన సమూహం ప్రభు దగ్గరికి వచ్చారు కదా. విచిత్రం. ఆయన శిలువ మరణానికి అప్పగించబడక మునుపు గెత్సెమనే తోటలో ఉన్నప్పుడు చూడండి, మార్కు సువార్త 14వ అధ్యాయం 43వ వచనంలో ఒక విచిత్రమైన మాట రాసి ఉంటుంది.
మీ బైబిల్ తెరిచి చూడండి. 14:43. ఎస్. వెంటనే ఆయన ఇంకను మాట్లాడుచుండగా 12 మంది శిష్యుల్లో ఒకడైన ఇస్కరియోతు యోధా వచ్చెను. వానితో కూడా బహుజనులు కత్తులు గుదియలు పట్టుకొని, విన్నారా, యేసుక్రీస్తు ప్రభువారిని పట్టుకోవటానికి కత్తులు గుదియలు పట్టుకొని ఎంతమంది? బహుజనం. అక్కడ ప్రారంభంలో బహుజనం వెంబడించారు. ఇప్పుడు యేసుక్రీస్తు వారిని సిలువకు అప్పగించడానికి బహుజనం బయలుదేరారు. ఇప్పుడు ప్రభు అనుకుంటున్నాడు, 3.5 సంవత్సరాలు నేను పడిన కష్టం ఏమైపోయింది? వీళ్ళకింత మేలు చేసేనే, కుంటోళ్ళకి నడకనిచ్చానే, గుడ్డోళ్ళకు చూపునిచ్చానే, కుష్టి వ్యాధిగ్రస్తులు ఆ వ్యాధితో బాధపడుతుంటే నేనే నా స్వహస్తాలతో తాకి వారిని బాగు చేసేనే, నా ద్వారా ఇన్ని వేల మంది ప్రజలు మేలు పొందుకున్నారే, నేను ఇంత త్యాగం చేస్తూ ఉన్నానే, చివరికి సిలువ మరణం పొందుతూ ఉంటే ఒక్కళ్ళు కూడా నాతో పాటు లేరే, 70 మంది శిష్యులు వచ్చారులే అనుకుంటే వాళ్ళు చెదిరిపోయారే, 12 మంది అపోస్తులు దొరికారులే అని అనుకుంటే ఒక్కడు కూడా నన్ను వెంబడించలేదే, చివరికి నా అపోస్తుడిని పిలువబడిన వాడే 30 వెండి నాణాలకు నన్ను అమ్ముకున్నాడే. ఒకసారి మీరు ఆలోచించండి. యేసుక్రీస్తు వారు మానవ రీతిగా చెప్తున్నాను, నిశ్చేష్టుడై నిర్గాంతపోయి ఈ మాట అన్నాడు ప్రారంభంలో. అయినను నేను వ్యర్థంగా ప్రయాసపడ్డా, నా బలమంతా వ్యర్థంగా నేను దారిపోసా, నా 3.5 సంవత్సరాల కష్టం ఏమైపోయింది? తమ్ముడు, చెల్లి, నీ జీవితంలో కూడా నా కష్టం ఏమైపోయింది? నా కన్నీరు ఏమైపోయింది? నా ప్రార్థన ఏమైపోయింది? నా ఉపవాసాలు ఏమైపోయాయి? నా జాగరణాలు ఏమైపోయాయి? ఎంత కష్టపడి సేవ చేసిన ప్రతిఫలం రాలేదే, ఆత్మల పంట నేను చూడలేకపోయానే, ఎన్నో త్యాగాలు చేసుకొని ఉపవాసం ఉన్నా నా ఉపవాసానికి తగిన దీవెన కళ్ళతో చూడలేకపోయానే, నేను వ్యర్థంగా కష్టపడ్డా, నా బలమంతా వ్యర్థంగా నేను ఖర్చు పెట్టా అని కృంగిపోయావా? కృంగిపోతూ ఉన్నావా? యేసుక్రీస్తు వారు కూడా ఒకానొక సందర్భంలో నిరాశపడ్డారు. యేసు ప్రభు వారు శిలువ మరణానికి అప్పగించబడ్డారు, సమాధి చేయబడ్డారు, 3వ దినాన పునరుద్ధానుడై తిరిగి లేచారు. నేను మిమ్మల్ని అడుగుతా, తిరిగి లేచిన ఆ యేసుక్రీస్తు వారిని గూర్చిన సువార్త ప్రపంచ దేశాలకు వాపించి, ఆ ఒక్కడు తిరిగి లేచిన తర్వాత ఆ ఒక్కడు 120 మంది అయ్యారు. ఆ 120 మంది 3,000 మంది అయ్యారు. ఆ 3,000 మంది ఆ తర్వాత 5,000 మంది అయ్యారు. ఆ 5,000 మందే లక్షల మంది అయ్యారు. ఆ లక్షల మందే కోట్ల మంది అయ్యారు. ఆ కోట్ల మందే కోటాను కోట్ల మంది అయ్యారు. ఒక్క దేశంలో ప్రభు సువార్త ప్రకటిస్తే ఈరోజు 200 దేశాల్లో యేసుక్రీస్తు వారిని గుర్చిన సువార్త ప్రకటించబడుతుంది. ఇప్పుడు మిమ్మల్ని అంట, యేసయ్య పడిన కష్టం వ్యర్థమైపోయిందా? యేసయ్య చిందించిన రక్తపు బిందువులు వ్యర్థమైపోయాయా? యేసయ్య కొరడా దెబ్బలు వ్యర్థమైపోయాయా? యేసయ్య తల మీద పెట్టబడిన ముండ్ల కిరీటం వ్యర్థమైపోయిందా? గెత్సెమనే తోటలో స్వేదరంధ్రాల నుండి అందరికీ చెమట వస్తే నీ ప్రియ ప్రభువుకి ఆయన స్వేదరంధ్రాల నుంచి రక్తం వచ్చింది కదా, రక్తం వచ్చింది కదా. అంత ఆతృత పడుతూ ప్రార్థన చేస్తే నేను మిమ్మల్ని అడుగుతా, ఆ ప్రార్థన వ్యర్థమైందా? ఆయన కార్చిన కన్నీళ్ళు వ్యర్థమైపోయాయా? ఆయన చిందించిన రక్తపు బిందువులు వ్యర్థమైపోయాయా? ఇప్పుడు మీరు అంటారు కదా, ఎట్లా వ్యర్థమైపోయాయన్నా, ఒక్కొక్క రక్తపు చుక్కలో నుంచి కోటాను కోట్ల క్రైస్తవులు పుట్టుకొచ్చారు కదన్నా. యేసయ్య కష్టం ప్రయాసం వ్యర్థం కాల. తమ్ముడు, చెల్లి, నీ కన్నీరు వ్యర్థం కాదు, నీ ప్రయాసం వ్యర్థం కాదు, నీ ఉపవాసం వ్యర్థం కాదు. జవాబు ఆలస్యమేమో, జవాబు ఖచ్చితం. ప్రతిఫలం ఆలస్యమేమో,
ప్రతిఫలం పొందుకోవటం ఖచ్చితం, వాస్తవం. నీ ప్రయాసం, నీ కష్టం ఎప్పటికీ వ్యర్థం కాదు. మీకు ఒక విచిత్రమైన మాట చెప్పమంటారా? చైనా బ్యాంబినో, చైనా వెదురు బొంగుల కథ ఒక అద్భుతమైన కథ ఉంది. వాస్తవంగా చైనా దేశంలో ఒక రైతు ఆ పొలమంతా చైనా బ్యాంబూ విత్తనాలు వేశాడట. ఆ విత్తనాలు కొన్ని విచిత్రం ఏంటంటే వెంటనే మొలకెత్తాం. ఇప్పుడు కొత్తిమీర గింజ వేసాం, 7 రోజుల్లో మొలకెత్తిద్ది. టమాటా గింజ వేసాం, 15 రోజుల్లో మొలకెత్తిద్ది. విచిత్రం, ఆ సాలు పొడుగుత చైనా బ్యాంబినో విత్తనాలు విత్తుకుంటా వెళ్ళాడట. ప్రక్కమటి కొత్తిమీర విత్తనాలు, టమాటా విత్తనాలు విత్తుకుంటా వెళ్ళాడు. వారం రోజుల తర్వాత వచ్చి చూశాడు, చైనా బ్యాంబినో విత్తనాలు మొలకెత్తినట్లుగా ఆనవాలు కనపడలా. ప్రక్కనే విత్తిన కొత్తిమీర విత్తనాలు, ఎస్ టమాటా విత్తనాలు, ఇదిగో నేను బతికేది చూడు అన్నట్లుగా లేచాయట. సరేలే, ఏదో ఒకరోజు ఈ మొలకెత్తుతాయిలే అని 6 నెలలు వీటన్నిటికీ నీళ్లు పోసాడు. ఈ టమాటా చెట్టు కోతకొచ్చింది, 6 నెలలు ఎరగగాసింది, టమాటా పంట అయిపోయింది. 6 నెలలు ఎరగగాసి టమాటా పంట అయిపోయేదాకా కూడా ఈ బ్యాంబీలో విత్తనాలు మొక్క అవటం కాదు కదా, కనీసం మొలకెత్తను కూడా మొలకెత్తలేదట. ఏంటి ఇంకా మొలకెత్తలేదు? సర్లే, ఏదో ఒకరోజు మొలకెత్తుతాయి అని ఇంకొక 6 నెలలు నీళ్లు పోసాడు. సంవత్సరం అయింది, కనీసం విత్తనం కూడా మొలకెత్తల. మరలా రెండో పంట వేసాడు. టమాటా, వంకాయ చెట్లు, బీరకాయ చెట్లు, సొరకాయ చెట్లు, మొత్తం పొలం అంతా వేసాడు. అది 10 రోజుల్లోనే విత్తనాలు మొలకెత్తాయి. 6 నెలల్లో మరలా పంట వచ్చింది. విచిత్రం, రెండో సంవత్సరం కూడా బ్యాంబినో విత్తనాలు మొలకెత్తల. రైతు అనుకున్నాడు, నా కష్టమంతా వ్యర్థమైపోయిందా? సరేలే, ఇవి నిదానంగానే మొలకెత్తుతాయని చాలామంది అంటారు కదా, చూద్దాంలే అని మరలా మూడోసారి నీళ్లు పోసాడు. మూడో సంవత్సరం నీళ్లు పోసాడు. ఆ ప్రక్కనే దోసపాదులు వేసాడు, చిక్కుడు విత్తనాలు వేసాడు. అవన్నీ వెంటనే మొలకెత్తే కాపుకొచ్చాయి. 3వ సంవత్సరం అయింది, ఈ విత్తనాలు వెదురు బొంగు విత్తనాలు మొలకెత్తల. నా కష్టమంతా ఏమైపోయింది? నా డబ్బంతా దీనికి పెట్టుబడి పెట్టేనే, అయ్యో నా ప్రయాసం అంతా ఏమైపోయింది? ఆ రైతు అల్లాడిపోతున్నాడు. ఎవరో అన్నారు, పర్వాలేదయ్యా, కష్టపడుతున్నావు కదా, ప్రయాసపడు, ఇంకొంచెం. 4వ సంవత్సరం కూడా నీళ్లు పోస్తున్నాడు, ఎరువేస్తున్నాడు. ఈ ప్రక్క వంగ చెట్టు, టమాటా చెట్టు అన్నీ వేసాడు. 4వ సంవత్సరం కూడా ఎర్రగాసినాయి, కానీ ఇది మొలకెత్తల. 5వ సంవత్సరం ప్రారంభమైంది. అయినా నిరాశ పడకుండా, కృంగిపోకుండా, న్యాయకర్త ఒక ఆయన ఉన్నాడుగా, పడిన కష్టానికి బహుమానం ఇచ్చే దేవుడు ఒక ఆయన ఉన్నారుగా. నా కష్టాన్ని ఎందుకు మర్చిపోతాడు? నా ప్రయాసాన్ని ఎందుకు మర్చిపోతాడు? వాని పనికి తగిన జీతం ఇచ్చే దేవుడు కదా ఆయన. వాని కష్టానికి తగిన జీతం ఇచ్చే దేవుడు కదా ఆయన. వాని ప్రార్థనకు తగిన ప్రతిఫలం ఇచ్చే దేవుడు కదా ఆయన. సరే, ఈ సంవత్సరం కూడా కష్టపడదామని 5వ సంవత్సరం ఆ పంట పొలంలో నీళ్లు పోయటానికి వచ్చాడు. విచిత్రం తెలుసా? 5వ సంవత్సరం, ఇదిగో నేను మొలిచా చూడు అని అన్ని సాళ్ళల్లో నుంచి ఆ వెదురు బొంగు విత్తనాలు అన్నీ మొలిచాయట. ఆ విత్తనాలు ఎప్పుడైతే మొలిచిన మొలకలను చూశాడో, అమ్మయ్యా మొత్తానికి మొలిచినాయి, దేవునికి స్తోత్రం అని అనుకునే లోపే ఆయనకి ఇంకో డౌట్ వచ్చింది. మొలకెత్తటానికే 5 సంవత్సరాలు పట్టింది. మొలకెత్తటానికి 5 సంవత్సరాలు పెట్టింది. మరి 90 అడుగులు ఎదుగుతుందట. 90 అడుగులు ఎదగటానికి ఎన్ని సంవత్సరాలు పట్టిద్దో గుండెల్లో రాయబడినట్టు అయిపోయింది. సరే, ఇంత దాకా వచ్చాం కదా, ఎన్ని రోజులైతే అన్ని రోజులైద్దిలే అన్నట్లుగా నీళ్లు పోస్తూ ఉన్నాడు, ఎరువేస్తూ ఉన్నాడు. విచిత్రం తెలుసా? ఆ మొలకెత్తిన ఆ దినం నుంచి 45 రోజుల్లోనే ఆ చైనా వెదురు బొంగు 45 రోజుల్లోనే 90 అడుగులు ఎత్తు ఎదిగిందట. వాహ్! ఎన్ని అడుగులు అంటే ఇంచుమించు రోజుకొచ్చి 2 అడుగులు, రోజుకొచ్చి 2 అడుగులు ఎదిగే ఏకైక చెట్టు నాకు తెలిసి వెదురు బొంగు, చైనా వెదురు బొంగు. రోజుకొచ్చి 2 అడుగులు పెరుగుతుందట. చూసి
అప్పుడు అనుకున్నాడు, యెహోవా న్యాయకర్త, నా బహుమానం నా దేవుని యొద్దే ఉన్నది. వెదురుబొంగు నేర్పిన పాఠం చూశారుగా. యేసుక్రీస్తు ప్రభు పడిన ప్రయాసం వ్యర్థం కాలేదుగా. రూతమ్మ చాలాసార్లు చెప్తా, నిజదేవుడి దగ్గరకు వచ్చిన తర్వాత ఆ తల్లికి భర్త పోయాడు. ఆ ఇంట్లో 3 వెధవరాళ్ళు. మోయాబు దేశం విడిచిపెట్టి బెత్లెహేముకు వచ్చింది. బోయాజు పొలంలో పరిగెరుకునేదిగా మిగిలిపోయింది. మోయాబు దేశంలో ఉన్నప్పుడు అనేకుల ఆకలి తీర్చిన యాజకురాలు బెత్లెహేముకు వచ్చిన తర్వాత ముద్దన్నం కోసం చేయి చాచే పరిస్థితి. అయినా నా ప్రయాసం, నా కష్టం, నా త్యాగం, నా సమర్పణ, నా దేవుని కొరకు నన్ను నేను ప్రతిష్ఠ చేసుకుంది నా దేవుడు చూస్తాడు. ఒకానొక రోజు ప్రతిఫలం ఇస్తాడు. నాకు న్యాయకర్త యెహోవాయే, నా బహుమానము నా దేవుని యొద్దే ఉన్నది. బెత్లెహేం పొలం, బోయాజు పొలంలోకి వచ్చింది. అందరు పొలంలో ముందు కోత కోస్తున్నారు, వెనక రూతమ్మ పరిగెరుకుంటా ఉంది. అంటే ఆ పంట పొలంలో చివరి స్థానం రూతమ్మది. పనోళ్ళు ముందున్నారు, ఈవిడ చివరి స్థానంలో ఉంది. మొన్న ఆదివారం చెప్పాను, ఆ బోయాజు పొలంలో దేవుడు ఒక శబ్దం వినిపించాడు. ఏమనో తెలుసా? అబౌట్ టర్న్ అన్నాడు. అబౌట్ టర్న్ అని అంటంతో చూడండి, పూర్తిగా రివర్స్కి వెనక్కి తిరిగారు. పంట పొలంలో పనిచేసే వాళ్ళు మొదలుకొని రూతమ్మ వరకు అందరూ పూర్తిగా వెనక్కి తిరిగేసరికి ఏమైంది? కడపటి స్థానంలో ఉన్న రూతు మొదటి స్థానానికి వచ్చింది. మొదటి స్థానంలో ఉన్న పనివాళ్ళు కడపటి స్థానానికి వెళ్ళారు. రూతుకి ఎంత గొప్ప ఆధిక్యత ఇచ్చాడో తెలుసా? ఏ పంట పొలానికి పనికత్తెగా వచ్చిందో అదే పంట పొలానికి యజమానురాలిగా నా దేవుడు మార్చాడు. తమ్ముడు, చెల్లి, నీ కష్టాన్ని చూసి, నీ కన్నీటిని చూసి, నీ ప్రయాసాన్ని చూసి, నీ పంట పొలంలో కూడా, నీ సేవలో కూడా, నీ ఇంటిలో కూడా అబౌట్ టర్న్ అనే శబ్దం తప్పకుండా దేవుడు వినిపిస్తాడు. నీ కష్టాన్ని మర్చిపోడు, నీ ప్రయాసాన్ని మర్చిపోడు. 120 సంవత్సరాలు ప్రయాసపడి ఓడగట్టుకున్నాడు నోవాహు. అందరూ ఎగతాళి చేశారు. ఆకాశం నుంచి వర్షం వస్తుందంట, అందరూ కొట్టుకుని పోతారంట, ఈ ఓడలోకి వెళ్ళిన మాత్రం బాగుంటారంట. మరి పిచ్చి మొహమా, ఆకాశం నుంచి వర్షం గతంలో ఎప్పుడన్నా వచ్చిందిరా? నీళ్లు భూమిలో నుంచి వస్తాయిరా, ఆకాశం నుంచి వర్షం రావటం ఏంటి? నీ పిచ్చి కాకపోతే. నోవాహు కష్టాన్ని చూసి ఎగతాళి చేశారు. 120 సంవత్సరాలు నోవాహు కష్టాన్ని నోవాహు కూడా అనుకొని ఉంటాడు, నేను వృధాగా ప్రయాసపడ్డా, నా బలమంతా వ్యర్థపరుచుకున్నా, వేయపరుచుకున్నా, అయ్యో అనుకొని ఉండొచ్చు. నోవాహు కష్టం వ్యర్థమైపోయిందా? రానే వచ్చింది జలప్రళయం. నోవాహు కుటుంబం భద్రపరచబడింది. ఈ వాక్యం వింటున్న తమ్ముడు, చెల్లి, జలప్రళయంలో నుంచి నోవాహు కుటుంబం ఎలా తప్పించబడిందో, ఈ ప్రపంచం మీదకి మహా ఉగ్రత రాబోతుంది. యేసుక్రీస్తు మహిమ కలిగిన రాకడలో భయంకరమైన ఉపద్రవం ప్రపంచానికి రాబోతుంది. భక్తిహీనులకు శిక్ష. దేవుడని దేవుని కొరకు ప్రతిష్ఠ చేసుకొని నడుము కట్టుకొని ఆశలు చంపుకున్న వ్యక్తులకు బహుమానం, పరలోకపు బహుమానం దేవుడిస్తాడు. గమనించండి, రెప్పపాటు కాలంలో మనం ఎత్తబడేటప్పుడు అప్పుడు నువ్వు అంటావు, నా న్యాయకర్త యెహోవాయే, నా బహుమానం నా దేవుని దగ్గరే ఉంది. దేవుడు నాకు ఇచ్చిన ఆయుష్కాలంలో మడిగట్టుకొని నీతిగా బ్రతికిన నా నీతియుక్తమైన బ్రతుకు వ్యర్థం కాలా, నా కన్నీరు వ్యర్థం కాలా, నా ప్రతిష్ఠ వ్యర్థం కాలా. నా ప్రతిష్టను బట్టి ప్రభు నాకు పరలోక రాజ్యం ఇచ్చాడని నువ్వు గంతులేసి కృపిస్తాడు. నీ ప్రయాసం వ్యర్థం కాదు, నీ కన్నీరు వ్యర్థం కాదు, నీ పోరాటం వ్యర్థం కాదు. తగిన కాలమందు నా దేవుడు నీకు బహుమానం ఇచ్చునుగాక. మీకు ఈరోజే తన చిత్తానుసారమైన సమయంలోనే బహుమానం ఇచ్చినట్లుగా ఒక చిన్న ప్రార్థన మీ కొరకు చేస్తాను. సర్వశక్తి గల తండ్రి, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా,
మాతో మీరు మాట్లాడిన శ్రేష్టమైన మీ మాటలకై స్తోత్రాలు. అవును, మా న్యాయకర్త మీరే, మా బహుమానం మీ యొద్దనే ఉన్నది. రూతమ్మకు బహుమానం ఇచ్చిన దేవుడో, నోవాహుకు బహుమానం ఇచ్చిన దేవుడో, మా రక్షక, మా రక్షక, నీ ప్రయాసం వ్యర్థం కాలేదయ్యా, నీ రక్తపు బొట్టులు వ్యర్థం కాలేదయ్యా, నీ సిలువ త్యాగం వ్యర్థం కాలేదయ్యా, సిలువ మ్రాను మీద నువ్వు అనుభవించిన అవమానాలు వ్యర్థం కాలేదయ్యా. కోటాను కోట్ల మందికి రక్షణ భాగ్యాన్ని కలుగు చేశావు. ఆయా జాతుల్లో నుండి, ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి, ఆయా వంశాలలో నుండి నీ రక్తమిచ్చి ప్రజలను విమోచించావయ్యా. నీ ప్రయాసం వ్యర్థం కాల. ఈరోజు మాతో మాట్లాడారు, మా ప్రయాసం కూడా వ్యర్థం కాదని, మేము పడుతున్న ప్రతి ప్రయాసానికి నూరంతల ప్రతిఫలం మేము అనుభవిస్తామని మాతో మాట్లాడావు. ఈ వాక్యం విన్న ప్రజల్లో దేవా, కృంగిని స్థితిలో, నిరాశతో, నిస్పృహతతో నా కష్టం వ్యర్థమైపోయిందని కృంగిని స్థితిలో ఎవరెవరైతే ఉన్నారో వారి చేతులు పట్టుకొని లేవనెత్తండి అయ్యా. నాకు న్యాయకర్త యెహోవాయే, ఆయనే నాకు బహుమానం ఇస్తాడు అన్న నిరీక్షణతో బ్రతికే కృప ఒక్కొక్క బిడ్డకు దయచేయి. ఈ దినమే బిడ్డల కష్టానికి తగిన ప్రతిఫలం ఇచ్చుదురుగాక, బహుమానం దయచేయుదురుగాక. ఈ దినం బిడ్డల ప్రయాణాల్లో, ఉద్యోగ వ్యాపారాల్లో, పని స్థలాల్లో మీ కాపుదల భద్రత దయచేయి. చెట్టుకు మంచు తోడుగా ఉన్నట్లుగా ఒక్కొక్క బిడ్డకు తోడుగా ఉండు. రక్తపు కోటలో దాచి సమస్త ఘనతలు మీరు పొందుకోమని చేతులెత్తి నీ ప్రజలను ఆశీర్వదిస్తూ యేసు నామం పేరిట ప్రార్థించి స్తుతించి పొంది ఉన్నాను తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి దివ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ. కృపా సమాధానాలు మనందరికీ తోడయుండునుగాక.